విజయావకాశాలు ఎంత? 0. బీఆర్ఎస్ కి విజయావకాశాలు ఎంత? 0, 0. వాళ్ళు ఆల్రెడీ క్లియర్ చెప్పేస్తున్నారు కదా. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో అనుమానం, ఆ ప్రచార ఖర్చుకు వెనుకాడుతున్న వైరం, సమావేశాలతోనే సరిపుచ్చుతున్న నేతలు. మరోవైపు అభ్యర్థుల మార్పు అయిన ప్రచారం, ఏం అభ్యర్థులు మార్చినా కానీ ఖచ్చితంగా మీకు ఇబ్బందిగా పరిస్థితి కనబడుతోంది. అభ్యర్థులు ఎవరు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో మన్నె శ్రీనివాసరెడ్డి గతంలో పోటీ చేసి ఎంపీ అయింది కదా, చాలా బాగా రిచ్ క్యాండిడేట్. ఆయన కూడా రూపాయి వెనకాడతారు. ఎందుకు ఓడిపోయే సీటు నేనెందుకు తిరగాలి, మరి నాకు ఎవరు సహకరిస్తలేరు, నేను డబ్బులు ఎట్లా చెప్పేసి ఆయన విత్డ్రా చేసుకుంటేమో అని డౌట్ వస్తా ఉంది. కానీ డబ్బులు మాత్రం వాటర్ లాగా ఖర్చు అవుతున్నది ఒక ఏరియాలో మెదక్. దారుణం ఖర్చు పెడుతున్నా చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికల గడువు దగ్గర పడుతుండగా ఒక్కొక్కరుగా గులాబీ నేతలు పార్టీ విడుతున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది. విజయంపై అనుమానం వ్యక్తమవుతున్నది. అందుకే ప్రచారాన్ని ముమ్మరం చేయలేదనే చర్చ జరుగుతున్నది. కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలతో సరిపుస్తున్నారనే ప్రచారం ఉన్నది. వాటిలో సైతం కీలక నేతలు కలుపుకొని వెళ్ళకపోవడం, ఫ్లెక్సీల్లో సీనియర్ల ఫోటోలు పెట్టకపోవడం, సమావేశాల్లో తమ పేర్లను చెప్పకపోవడంతో చాలా మంది అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఖర్చుకు వెనకాడుతున్నారు. ఎందుకు ఓడిపోయే సీట్లకు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఎందుకంటే ఒక ఎంపీ అభ్యర్థికి సంబంధించిన దానిలో మనం ఎంత అవునన్నా కాదన్నా సరే 95 లక్షలది ఖర్చు ఏది ఎన్నికల ఖర్చు అని చెప్పేసి అంటారు. కానీ కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అయితే వాస్తవం. ఒక అసెంబ్లీ సెగ్మెంట్, జనరల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే 200 కోట్లు కూడా ఖర్చు పెడతారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తా ఉంది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఓడిపోయే సీటుకి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎవరికి ధైర్యం వస్తుంది? వీళ్ళే రాశారు అసెంబ్లీ ఎలక్షన్స్ లోనే ఒక్క అభ్యర్థి సుమారు 50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ప్రచారం జరిగిందంట. ఇక అది ఒక్క అసెంబ్లీకి 4-5 అసెంబ్లీలు కలిపితే ఒక ఎంపీ. అంటే ఒక్కొక్క అసెంబ్లీకి 5 నుంచి 5 × 5 వేసుకున్నాం, 250 కోట్లు ఈయన కనబడుతుంది అఫీషియల్ గా. మొఖం చాటిస్తున్న అభ్యర్థులు అది దేక్తలు వాస్తవం గారు మాకు ఎందుకు ఇచ్చారు అన్నారు. ఇప్పుడు పాపం ఆ సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు కదా పద్మారావు కూడా, ఆయన అయితే అనుకుంటాను నేను సికింద్రాబాద్ ఎమ్మెల్యే నీ పని చేసుకుంటాను, నాకు తీసుకొచ్చి సికింద్రాబాద్ ఎంపీ ఎందుకు ఇచ్చారు ఏంది అని చెప్పేసి ఆయన నాకు తెలిసి లిటరల్ గా అక్కడ కిషన్ రెడ్డి గెలిపించే ప్రయత్నం జరుగుతుంది తప్ప ఏం లేదు అక్కడ వాస్తవంగా. అభ్యర్థులు మారుస్తున్నారంటూ ఒక చర్చ జరుగుతోంది. నల్గొండ ఎంపీ అభ్యర్థి లేరా అంటూ ప్రసాదం అని కాదు, నల్గొండ ఎంపీ అభ్యర్థి చిరప్పరెడ్డి చిరచిరప్పరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన చెప్పి చెప్తాను. నల్గొండ అభ్యర్థిగా కంచాల కృష్ణారెడ్డి ఆయన ఏం పని చేస్తారు వాస్తవం, బయటకు వస్తున్నట్టు వాస్తవం చెప్పాలంటే. సో కేసీఆర్ ప్రకటించారు, ఆయన ప్రచారం సైతం ప్రారంభించారు. అయితే ఆయన మారుస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. సర్వేలో పాజిటివ్ రాలేదని, మరొకరికి అవకాశం కల్పిస్తున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. అభ్యర్థిగా చిన్నప్పరెడ్డి ఎంపిక చేయబోతున్నాడు ప్రచారం జరుగుతున్నది. ఇట్లా చేస్తే ఆడ కాంగ్రెస్ కో బీజేపీకో ప్లస్ తప్ప ఏముండదు అక్కడ వాస్తవం చెప్పాలంటే. ఇక చూడు, మరోవైపు గుత్తా అమిత్ రెడ్డి సానుకూలంగా కొంతమంది పార్టీ నేతలు అధికారులకు లేఖ రాశారట. ఏ లేదు